ఉందని అనిపిస్తుంది. లేదు, నాకు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం శివగామిని చూసిన తర్వాత అంతా పాడైపోయింది అనిపిస్తుంది. ఏవో శిశిర, నాకైతే ఫుల్ మూడ్ ఆఫ్ అయింది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. ఇంత దూరం వచ్చి భార్య భర్తలా కాకుండా అనామకుల్లా ఉండాల్సి వచ్చినప్పుడు అసలు ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించి ఇంత దూరం రావడం ఎందుకు? నీకు టైం వేస్ట్, నాకు టైం వేస్టే కదా. అసలు మనం ట్రిప్ వేసుకునే ప్రయోజనం లేదు కదా. నీకేదైనా సమస్య ఉంటే చెప్పు. నువ్వు నాతో సరిగ్గా మింగిల్ కాలేకపోతుంటే చెప్పు. ఆ శివగామి గురించి వదిలే, నీ సంగతి చెప్పు. నువ్వు మనస్ఫూర్తిగా ఇక్కడ ఉంటున్నావా? నాకైతే అలా ఏమీ అనిపించడం లేదు. నువ్వు నా మాటలుగా హర్ట్ అయితే ఐఎమ్ వెరీ సారీ శిశిర. నీకు నేను సారీ చెప్పాలి రాజ్. నిన్ను హర్ట్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు. నా మనసు నా ఆధీనంలో లేదు. నేను చాలా డిస్టర్బ్డ్గా ఫీల్ అయ్యాను. నేను చాలా సఫర్ అయ్యాను. నువ్వు అర్థం చేసుకుంటావనే అనుకుంటున్నాను. నేను అర్థం చేసుకుంటూనే ఉన్నాను శిశిర. నువ్వే నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదనిపిస్తుంది. నీకు అర్థం చేసుకోవాలని కూడా అనిపించడం లేదనిపిస్తుంది. నా మాటలు హార్ష్గా ఉండుండొచ్చు, నా మాటలు నేను హర్ట్ చేస్తూ ఉండుండొచ్చు. కానీ నేను చెప్పేది నిజం శిశిర. నిజం ఎప్పుడు భయంకరంగానే ఉంటుంది, బాధ పెడుతుంది. కానీ వాస్తవం బయటకు వచ్చినప్పుడే కదా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. నా మాటలు నువ్వు ఎలా తీసుకున్నా అది నీ ఇష్టం. అలా ఏం కాదు రాజ్. నీ మనసు నేను పూర్తిగా అర్థం చేసుకుంటాను. అర్థం చేసుకొని మసులుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఎక్కువ ఆనందించేవాణ్ణి నేనే అవుతాను. నేను ఆనందంగా ఉంటేనే నిన్ను ఆనందంగా ఉంచగలను. అసలు నేను ఆదిని పెళ్లి చేసుకున్న ఉద్దేశం ఏంటి? నేను మరీ స్వార్థపర్రాల్లా ఆలోచిస్తున్నానా?